ఒక బలమైన కోరిక మనస్సును పూర్తిగా ఆక్రమిస్తే ఏమవుతుంది? రాహుల్ కథే చూద్దాం. అతనికి ఒక కొత్త స్మార్ట్ ఫోన్ కావాలనే కోరిక మనసులో బలంగా నాటుకుపోయింది. మొదట అది చిన్న కోరికే, కాని క్రమంగా మనస్సంతా అదే ఆలోచన నిండిపోయి అతని చదువు అటకెక్కింది. అంతేకాదు, ఈ వ్యసనం వల్ల తల్లిదండ్రుల మంచి మాటలు వినడం కూడా అతను పూర్తిగా మానేశాడు. సరిగ్గా ఇక్కడే కథలో అస్సలైన మలుపు. ఒకరోజు వాళ్ళ తాతయ్య బాగా దుమ్ము పట్టిన ఒక అద్దాన్ని తీసుకొచ్చాడు. ఆ అద్దాన్ని చూపించి, ఇందులో నీ ముఖం స్పష్టంగా కనిపిస్తోందా అని తాతయ్య రాహుల్ని అడిగాడు. దానికి రాహుల్ వెంటనే లేదు అన్నాడు. కారణం, ఆ మందపాటి దుమ్ము ప్రతిబింబాన్ని పూర్తిగా అడ్డుకుంది. అప్పుడు తాతయ్య చెప్పిన అద్భుతమైన మాట ఇది: సరిగ్గా అలాగే కోరికలు కూడా మన జ్ఞానాన్ని కప్పేస్తాయి. అంటే కోరికలనే దుమ్ము మన ఆలోచనలను కప్పేసినప్పుడు అసలైన నిజం మనకు ఏమాత్రం కనిపించదన్నమాట. అద్దంపై దుమ్ము ప్రతిబింబాన్ని అడ్డుకున్నట్లే మనసులోని మితిమీరిన కోరికలు మన స్పష్టమైన ఆలోచనలను పూర్తిగా అడ్డుకుంటాయి. మన మనసు కూడా సరిగ్గా దుమ్ము పట్టిన అద్దంలా మారిపోయిందని ఆ క్షణంలో రాహుల్కు స్పష్టంగా అర్థమైంది. కోరికలు పెరిగితే జ్ఞానం మసకబారుతుంది. మరి మన మనసు అనే అద్దం ఎంత స్పష్టంగా ఉందో ఎప్పుడైనా గమనించామా?